అదురుతుందిరా చైతన్య. నాకు కుడి భుజం అదురుతోందిరా రామారావు. మనం ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్నాం. సో ఉద్యోగాలు మనకే ఖాయం. అదే ఈ అదరడానికి అర్థం. కానీ రే, ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా ఈ స్థలం చాలా బాగుందిరా. ఇక్కడ ఒక వండర్లాండ్ కట్టామంటే బిజినెస్ అదిరిపోతుంది. రై, వండర్లాండ్ లేదు కిండర్లాండ్ లేదు, ముందు ఉద్యోగాలు రానివరా. గంగన్నపాడు. ఎరా, బస్సుకి టికెట్ డబ్బులు లేక వెనకాల వేలాడుతూ వచ్చాం. 5 స్టార్ హోటల్ వండర్లాండా కొట్టానంటే. ఆ 5 స్టార్ హోటల్ కట్టాలి కూడా ఒకప్పుడు మళ్ళాగే ఉంటారు రప్పించాడా. ఏడ్చావులే. అవునరా, బోర్డు ఉంది, ఊరెక్కడా కనిపించదే. ఆ సంబంధమే ఖాయం చేస్తాను. గంగనపాడు ఊరు ఇదేనండి? ఇదే, ఇంకా 10 మైళ్ళు పోవాలి. 10 మైళ్ళ? అయితే బస్సు అక్కడే దిగేవాళ్ళమే. బోర్డు చూసి ఇక్కడ దిగిపోయామండి. ఊరు అక్కడుంటే బోర్డు ఇక్కడ ఉంది ఏంటండి? ఈ బోర్డుకి దగ్గరలో ఇది వరకు పాత ప్రెసిడెంట్ గారి కీప్ ఉండేది. ఆయన ప్రెసిడెంట్ గిరి పోయింది, ఆవిడ పోయింది. ఈ బోర్డు మాత్రం ఇక్కడ ఉండిపోయింది. ఓహో, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇదేమిటో చూడవయ్యా. ఈ అడ్రస్ ఏంటో చూడరా. చూడరా, నువ్వు చూడరా. నమస్కారం అండి, కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? దివ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో. వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం. ఇప్పటికి 1000 మందిని చూసుంటాను. అందుకని షడగోపం పెట్టేస్తాను. చిరంజీవ భవ చిరంజీవ భవ జయ హనుమాన్. అందరూ మనకు శటకోపం పెట్టేవాళ్ళే. పద. ఏంట్రా పొజిషన్ అయిపోయింది. గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, రే ఎందుకురా ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఏంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టి ఉంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు. గుంటూరు, విజయవాడ, అక్కడ ఇక్కడ. ఇంతకు ముందే కదరా 5 స్టార్ హోటల్ పెడతాను. ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే గానీ ఈ ఊరైతే బాగుంది. పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే? రే జేబులో పైసా లేదు, ఎక్కడుంటావురా? అబ్బబ్బబ్బబ్బబ్బ, వెధవ కరెంటు గంటకు 6 సార్లు పోయేసి వస్తుంది. అలా ఎందుకు పోతుంది అని అడిగితే అమెరికాలో జలపాతం ఎండిపోయింది, ఇండియాలో కరెంటు పోయిందంటారు. ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో. అబ్బబ్బబ్బబ్బ, ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ వెధవ బల్లోటి నిమిషాలకోసారి ఏడుస్తూ ఉంటుంది. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను నీతో ఎప్పుడు మాట్లాడను? ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను. పిఎఫ్ గ్రాట్యుటీ వస్తాయి. వెధవ డబ్బు చేతిలో పడగానే తుఫాన్ గారికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి. అదిగో బయలుదేరిచింది, శుభం. వెంటనే ఒప్పేసుకో. కుర్రాన్ని కూడా చూశాను, ఇదిగో ఫోటో, డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి. సారీ నాన్న, నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి. మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవే. మా సుందరాంగ పోట్రమావయ్యకి ఒకే ఒక ఇష్టం, కళ్ళుకాయ. పొద్దు సమానం కష్టపడి సాయంత్రం నేటిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి గడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా, ఏవని చెప్పనే పిన్నమ్మ, ఇంకేవని చెప్పనే ఓలమ్మ. నాకు చెప్పవే పాలమ్మ, పొడుగొంకాయల పాలమ్మ. ఇదేసి వదిలేవే, వద్దటే ఏమంటుంటే నామావే ఎలా తాగుతున్నాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ ఇంటి దిష్టి, ఈ ఇంటి దిష్టి, అందరి దిష్టి పోవాలి. పడుండి పోతానా? కష్టపడొచ్చిన మోడికి ఏ కవిస్తారు, చల్లరి మంచి నీళ్ళు ఇస్తారు, కోడి కూరండి పెడతారు కానీ కళ్ళు సీసా అవుతారే. ఇచ్చే మాత్రం తాగేయాలా? ఎంత తాగాలి ఓ మాట మాట్లాడాలి, ఎంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి, ఎంత తాగాలి చెయ్యి మీదయ్యాలి, ఎంత తాగాలి కూసులాడాలి, ఎంత తాగాలి ఏడ్చేస్తావేంటి? నా కాయగూర డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది. కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది. నేను మాత్రం గొడ్రాలు గానీ మిగిలిపోతున్నాను. నేను నీ కోసం కట్టుబడాలి కానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు. అబ్బా, ఒకటంటే నీకు భయం లేదే? నా
മലയാള നാട്ടിന്റെ ആന്ധ്ര നാട്ടുకు വന്നേ ഗുരുവായൂരപ്പ നീയേ എന്നെ പാത്തുക്കോ వాటర్ సారు ఇంత ప్లాట్ఫారం మీద ఛాయ్ కూడా ఉండో ఛాయే కళ్ళులా కడవలతో అమ్మరు గ్యాసులతో ఇస్తారు అదే లేలో దక్షే 2 గ్లాస్ ఉండో మనకి 2 గ్లాసులు చాలు ఫుల్ కొట్టాల్సిందే ఎండ గురువాయూరప్ప ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి സാറോ ഞാൻ മലയാളി ഇന്ന് ആന്ധ്ര നാട്ടിലോ ఛాయ వ్యాపారం నల్ల హోటల్లో అదుగు నా వందిడే ఇదిగో మలయాళి ఛాయ వ్యాపారం ఈ మూడే నాకు అర్థమైని ఇంతకీ నీ వ్యవహారం ఏంటో చెప్పు 2 గ్లాసు వేణం ఇందులో నా గ్లాస్ అర్థమైంది. అదే అదే உங்களுக்கு పుణ్యం వేరం గ్లాసులు చివరిన మా రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. ఆ, ఓకే. ఏమయ్యా మీ వాడొచ్చాడా? ఎందుకు రాలేదురా వాడు? ఎందుకు రాలేదురా? అది సార్ మన స్టేషన్ కి రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓడైన గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదరా, గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సన్నబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడటానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ 3 టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు. లేకపోతే చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్, మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదావరా? అదేం కుదరదు, ఉండండి. ఒరే మాస్టర్, ఎవర్రా వాళ్ళు? ఏం చెప్పమంటావు? వేళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగలాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట. వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట. వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటని నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై. ఛాయ 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 చా ఇప్పటికే గ్లాస్ ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? ஆமாதா, நம்ம ஊருந்து சாய பொடி பால பொடி கொண்டு வந்திருக்கேன். குடி கிட்ட பஞ்சசார பிரசாதம் கொடுத்தாச்சு. ரயில் இன்ஜின் கிட்ட ஹார்ட் வாட்டர் கொண்டு வந்திருக்கேன். நீங்கள் 2 గ్లాస్ கொடுத்தாச்சு. అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో. ఏ మీనన్, నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. సరిపోని కారణ్యం. ఛాయ ఛాయ చెప్పు తీసాడేమిట్రా? చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడుగా, సంతోషించు. నానా బీభత్సాలు చేస్తున్నారు. నీళ్లు తాగుతామనే కుళాయి పీకేద్దామనే. భోజనం చేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. తిండి ఫుడ్ అదేంటి బాబు? డబ్బాకుడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మందు పారిన నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారిన నుంచి వస్తుందా? అవును, తలుపులు మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనకే అమ్ముతారు. మేము ఎప్పుడు అది తింటాం. డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదనమాట. మూతులు నాకుంటే చాలు. అంటే మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బాకుడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడితో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చారు. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగానే తాగుతాం. కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా 4 మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు. మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదవ కబుర్లు చెప్పావు. ఛాయ 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 ఎండా పోటర్ సారు సుఖమాగల చొక్క పగలు ఆగితే ఉద్యోగం పోద్ది. అదెల్లో సుఖమాగల నాకు తెలుసు, నా ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నావు నువ్వు. ఎండా సారు వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా, ఇది ఎండ 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెరడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడు హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో.
ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనం దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరీ అంత కర్కోటకుడు, ఒక మంచి లేదు ఒక మంచి మాట లేదు, ఉట్టి రాతి మనిషి. ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా. అర్థం చేసుకున్నారు కదా. ఏమయ్యా మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతనెవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్. తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదిలేస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారు మర్యాద దక్కదు. ఏమే వీడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా? ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడే పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు, ఇద్దరూ అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటాను. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000, కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలీదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000, ఆ పిల్లని కోడగా చెప్పుకున్నందుకు 10,000, పిల్లల్ని కనేందుకు 10,000, మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగుతాను పెళ్లి కొడుకు గారు, తమ ముఖాల విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అర్థం ఛీ! ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను, మొహం చూడు. అమ్మా రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి, ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పం సంతల జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీడిని తీసుకెళ్లి గానుగద్ది మెడకి గంటలా కట్టాలి. ఈ సుఖ మీద సుఖ వేసి సుఖ చెయ్యి అట్టుకుంటే గోప పగల గట్టింది. ఆ, ఏంటి మావా మంచి ఉసారి మీద ఉన్నావు? ఓసారి కాకేటే మన సెక్కడ దొరకండి స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేసుకున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి సొక్కయ్యి. రోడ్డు రోడ్ల తారు రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? సాలే ఏళకోళం ఎయ్యి. ఎయ్యి అంటావు, ఆ తర్వాత నాతోనే ఎట్టుకుంటావు. సాలే ఎట్టుకోవడం నీతో ఎట్టుకోపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటు కానించి నీ కాలిగొడి దాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కాని వాళ్ళ ఇంటికొచ్చారు వీళ్ళ ఇంటికొచ్చారు అని చెప్పడమే కాని మన ఇంట్లో పిల్లల సంగతి నీకు చెప్తేనే కానీ తెలియదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాయంటే వస్తాను వస్తావా? వస్తాను. 2 కంటే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కారంటే స్వర్గంలో ఉన్న మేము బేరమన అరిసిన సాలి కాని వచ్చి కూడదీను. నేదేన్నే నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. ఏంట్రా కొంపలమ్మటి తిరుగుతావా? ఎవత్తది? నీకు అనవసరం. ఇదిగో ఎగిరొక్క తన్ను తన్నానంటే వెనక ముందు ఓటైపోతుంది, జాగ్రత్త. ఏ దన్ను నిన్ను నీ గేమ్మోడ, నీ మొహమ్మడ, కొంపలమ్మటి తిరుగుతావా? కొంపలమ్మట పోదా. లక్ష్మి, ఏమిటండి? అక్కడ గ్లాస్ కోపంచి కనపడదే? పంచి సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వ్యధ ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట పంపగుండం అయిపోదు. అయినా 4 రోజుల పాటు మన ఆరోగ్యం మిగలాలా అక్కర్లేదా? ఇవాళ మెనూ ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో, ఈ పంచి తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలి వాసన వేస్తోంది. వాడెక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ ఆడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు? ఏమిటి విశేషం? మీ చిన్నాడు పుట్టినరోజు, ఆ? అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా మీరు ఊరుకోండి. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. బాబాయ్ వెళ్ళి ఎర్ర చీరదానికి సాయం చేయి. వెళ్ళు. ఇవిడెల్ల రైలు పట్టాలి. అమ్మ సారో, నాளைக்கு கிருஷ்ணா கார்டன் లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మేనం స్టార్ట్ చేయదో. బక్సే నీంగిల్ ఎలా కాలిలో వెరణం. ఓహో, అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంటా? అవును, నువ్వెలా క్యాపిటల్ రైస్ చేసావు? అసలు విషయం మర్చిపోతున్నావు.
ఎలా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేసేలే. పిలిచో ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో నీ ఇంగ్లీ ఎలా వేరేనా మేము తప్పకుండా వస్తాం. మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉంది. ചെറിയ കുട്ടി അവിടെ നോക്കൂ എല്ലാ ഐറ്റംസ് ഫ്രഷ് അല്ലല്ലോ എന്താ സാറാ വരണം కంగ్రాచులేషన్స్. మీనన్ మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతో గొప్పవాడివయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్ ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు, మాకు భయంగా ఉంది. అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరిగే రహస్యం. మేనన్ మేళ వేళ വരണം. മേനൻ പിന്നെ പറയും. മിസ്റ്റർ മേനൻ, കൺഗ്രാറ്റുലേഷൻ. വരും ഇവിടെ എല്ലാ ഐറ്റംസ് ഉണ്ടോ? ചായ മട്ടം ഫ്രീ. కలర్ టీవీ పెట్టించావా? വരണം. చాయ్ ఫ్రీ సరే, మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో. ఇదేనా చింతపండు అడ్వర్టైజ్మెంట్? కళ్ళజోడు తగిలించుకోమంటే ముసలి రూపు వచ్చేస్తుందని భయం. ఏమిట్రా ఇది? తప్పు చేసావా, చేయబోతున్నావా? అందరు కుర్రాళ్ళు ఈ వయసులో చేసి తప్పే బాబాయ్. మీతో చెప్పడానికి భయపడుతుంటే నేనే బలవంతంగా లాక్కొచ్చాను. భయపడలేదురా, సిగ్గుపడుతున్నాను. ఏమిటి దొమ్మేస్తున్నారా? అదేం కాదు, బ్రాందీ తాగుతున్నా. అలాంటి చిన్నవి కాదు. ఏం లేదు బాబాయ్, వీడు ఇవాళ చెప్పకరా, కావాలంటే రేపు చెప్పు. ఇవాళ నాకు సిగ్గు వస్తుంది. నువ్వు సిగ్గుపడు, నువ్వు చెప్పు. మన కూర్మావతారం గారి అమ్మాయి రాణి లేదు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది నీతో చెప్పమని నాతో చెప్పాడు, నేను నీతో చెప్తున్నా. ఓహో, దీనికి ఇంత హడావిడా? మొన్న హోటల్లోనే చూసాలే, మంచి సంబంధం కుదిరితే మీ ఇద్దరికి పెళ్లి ఒకేసారి చేసేద్దాం అనుకున్నాం. ఇప్పటికి తేల్చాడు, వెంటనే వెళ్ళి మాట్లాడేస్తాను. రాయ్ ఇదిగో, నువ్వు తీరుబడిగా సిగ్గుపడు. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలను తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభనం పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీల్ వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీల్ వేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది మాయా బతుకే లోయ, పెళ్ళైన వాడి బతుకు అవుటరేనయ్య, పెళ్ళం హిట్లరేనయ్య, మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా, ఎందుకు ఎడుతున్నా? ఏడవకి ఏడు చేయమంటావే? నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మ చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్ళైపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం, ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడతానగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతు గాని నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెట్టినా పెళ్ళాం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రిస్క్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళాం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకనేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు. మళ్ళీ మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్, ఖురాన్, భగవద్గీతపై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంతా ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనామిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లి క్వశ్చన్ నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడుతుంది, కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది. చెప్పండి,
ఇది చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. దీని టర్న్ ఓవర్ 25 లక్షలు. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికే చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్. ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1 లక్ష రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి. తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన గాడిదని గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నాను. అన్నట్టు బాబు గారు, చైతన్య బాబు గారు ప్రెస్ కొట్టున్నారంట. అమ్మో, ఇలా కాదు. ముందుగా చీటీలు వేస్తాను. అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర లేదు. అయ్యా, ఇందులో లేదేటి? లేదు. ఐ గాట్ ఇట్. శ్రీ నాదే, టీ నాదే. చూడండి, శకునికి వారి సోదరులందరూ మెతుకున త్యాగం చేసి వాడిని బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు, అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సో హిట్లర్. సార్ ఇప్పుడెందుకు సార్ ఇట్లా యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా. తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు, కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమీ ఆలోచించవా? కోలాటంకరంలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకి విలించి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకో పెన్నులు సుత్తే గన్నుల్లా ఉన్నాయి. సేతగనుడి చేతిలో పెన్నున్నా ఎస్టే, గన్నున్నా ఎస్టే. తప్పు. దొందార్థం ధరిస్తోంది. నీలాంటి వాడి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది. అది నీ కర్మ. ఆ తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సార్ నేను ఒక రచించేశాను సార్. వినిపించుకో. పాఠక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది. సార్, నేను లేనండి. ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది. బాబు టీ చాయ్ వేణం ఆ? కాసుండా? ఏంటి కాసు అంటే డబ్బులా? నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా? టీ తాగడానికి డబ్బులు ఎలాగా? మేనన్లా ఉన్నా. మేననే? హలో మేనన్, నేను చూసి చాలా కాలం అయింది. ఎందా రామారావు కండు వెళ్ళా. కండో మొక్కజొన్న కండో గాని ఇది రాయా వీసిరాయా? బెల్జియం డైమండ్ 1,00,000 రూపాయలు ఉండో. ఓహో, ఇదిగో మా మేనన్ కూడా టీ ఆధార్ కొట్టేయాలి. మేననికి సాయం. ఏం నవ్వుతావేంటి? ఇది మేనని క్యాంటీన్. ఇదో ఈ క్యాంటీన్ నీదేనా? మనది. మరి అయితే ఆ కారు మనది. మారుతి కారు వాడు. క్యాంటీను కారు. ఓ ఇది అంతా పెద్ద. మేననికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో. అరే మురుగా క్యాషేడు ఎవడా అందరికే. ఇదిగో బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి ఇంత పెద్దవాడు ఎలా అయ్యావు? ఎల్లా సరిపోవడ కారణ్యం. బాబు ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు. మనం చదువుకున్న చదువంతా వేస్ట్ అయిపోయింది. ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి. నీకు జోలి కావాలి. జోలి ఎందుకే అడుక్కు తినడానికి? ఓ గురువాయిరప్ప, జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం. ఉద్యోగమే కావాలి. ఉద్యోగం మీనం జోలిదరే. ఏం ఉద్యోగం? నమ్మకిట్ట ఎంత ఉద్యోగం? టీ చేయడం, టిఫిన్ అమ్మడం. ఇంత ఆఫీసులో పిచ్చి పిచ్చి ఆളുండో. ఇవురు సరిలే. నీందా సరి. జ్ఞానం ఎవడో పోయేసామే. నీ అసెంబ్లీకి పో, నీ అవడా పో. ఇదిగో నాకు పాలు ఎక్కువ, కాఫీలు నాకు పాలు తక్కువ. అలాగే. నాకెలా చేస్తావో చేయి చూద్దా. చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సిన ఇంకొకరికి చేసేయాల్సి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు. వడ రెడీయా? ఎప్పుడు చూసా వర ఇంట్లో వడలేదా? ఇదిగో అమ్మాయిలు, అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి. రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరికి వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరికి వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరికి వస్తాయి. మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. అదేమిటయా ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లెగ్గొడితే కరిచేస్తాడు.
మన పడిపోయినప్పుడు సీక్లాక్ లగ్గొడితే చెవి కొరకు వారేశాడు. అమ్ము. ఎటువంటి కవరేశాడు? ఎవరో వేలేదు సార్, ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు. అయితే లేపో. ఏమయ్యా న్యూ ఫెలో, ఏమిటిది? టీ బ్రేక్ జరగంటేనా అందరూ నువ్వేటి పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసులో పని చేస్తారు. ఈ ఆఫీసర్ రంగనాయకుడు కోపం వస్తే ఎవరు తిడతాడు? వాడిని ఎవరైనా తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్. మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం. ఆఫీసులో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం. టైంకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. సార్ ఆ, కేరళ పాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే. కంప్లీట్ అవుతా సపోర్టెడ్ బై నార్త్. ఏదో పక్షి తాగమనే. అంతేగా మరి. సార్ ఏదో కొత్తవాడిని బ్రేక్ టైం ఒక అరగంట ఎక్స్టెండ్ చేస్తే బాగుంది. పబ్లిక్ గా రాకూడదు, ఆఫీసులోకి వచ్చి అడగాలి. దట్ ఈస్ రంగనాయకులు. కరెక్ట్. ఏమిటండి మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారులా ఉన్నారు? లేకపోతే రెండు డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 10-15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్టెక్స్ లో లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సెస్ కుట్టిస్తా అన్నారే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా? ఉన్న ఈ 2 డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను. ఏ లోన్ మాత్రం వద్దే? నా కోసమే కారు వచ్చింది చూసొస్తాను. ఏ రామరావు, ജാലാതിപേട്ട ജംഗ്ഷനിലോ ടീം മാസ്റ്റർ ചെലവ് പെട്ടുన్నాడు. മേനോ സാർ നിങ്ങൾ അവിടെ ജോലി ചെയ്യാൻ പറഞ്ഞു. ചാപ്പലാൽ എന്താ ഒച്ച ടൈം ആச்சு. വേഗം കാറിലോട്ട് കയറിക്കാട്ടെ. ఏమండి అది మన కంపెనీ కారేగా? అవునరాని, ఇలా కారులో మీరు పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజీ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి ఆ. ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. నో, ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకిని. మరేం పర్వాలేదు అల్లుడు. ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం మంది. అందులో మన కారులో మనమ్మాయి వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి, నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావో తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు మాంగారు, బల్లి వద్దని వస్తుంది మాంగారు. ఆహా, నిన్న దేవుడే కాపాడాలంటోంది. నేను వెళ్ళి మన కారు చూసొస్తాను. అన్నట్టు అల్లుడు, ఈ వేటకి మీరు తిరగండి. రేపటి నుంచి కారు నాకు వదిలేయండి. కారు బాగుందయ్యా. ఏం కారు? മാരുതി കാറ്. మన ఎవరు? കേരളത്തിലെ നിങ്ങളാരാ? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మామగారి అంకుల్. ഒന്ന് പറഞ്ഞേക്ക, താൻ എന്നെ കളിയാക്കരുത്. మాకు తెలిసిన నువ్వేం చెప్పకలేదు. ఓ ദേ, എന്നോട് കളിച്ചാലുണ്ടല്ലോ ഞാൻ ആരാണെന്നാ താൻ വിചാരിച്ചേ? నీకే కాదు, మాకు ఉన్నాయి మీసాలు. మాంగారు మీరు లోపలికి వెళ్ళండి. ఎక్స్టెన్షన్ మాడతాడు అతను అదొక టైప్ లేండి. ఏ టైప్ అయితే మాత్రం మీసం చూపించి భయపెడతాడు ఏంటి? మనకి మనుషులు ఉన్నారని చెప్పు. ఆ. చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు. అలాగే మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి వాగుతాడు? ఆయన అదొక టైపులే. మరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది. మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ആ റൂട്ടിലെ ഭയങ്കര രസമുണ്ട്. തന്നെ വല്ല മേനോ നിങ്ങളെ കൂട്ടുകൂടി എല്ലാം പറഞ്ഞു. ఏమిటండి ఇది? డ్రైవర్ భుజం మీద చేయి వేసి మాట్లాడతారా? ఆ. మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్ పోనీ నువ్వురా, నువ్వెక్కు. ఏమి డ్రైవర్ చూస్తున్నావు? పోనీ. ఏయ్, ఏమిటి అలా పోతులా చూస్తావు? అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలీదు? ఓనర్ నువ్వనేనా? దిగి డోర్ తీ. ఏమండి మాట్లాడరే? ఏమండి, మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక ఆ? నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వపడాలిగా. ഇപ്പൊ തന്നെ നേരെ ഒരുപാടായി. ఏమిటి? అదే అమ్మగారు అడిగిన చోటుకి తీసుకెళ్ళొచ్చు కదా. లేదా ఆఫీస్ దే ఉంది అంటున్నాడు. నిజమైంది చూడరాని, నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అక్కడ నా కోసం బోల్డంత మంది క్యూలో నిలబడి ఉంటారు. అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ రాణి, కుదరదు. ఏమండి, కార్ ఎండ్లో పెట్టకండి, రేపు తిరుపతి వెళ్దాం. తిరుపత రేపు కదా? ఓకే. ఏయ్, తప్ప. ఏమండి, ముందు ఇద్దరు పనుల నుంచి తీసేయండి. అలాగే. తప్ప. ఎక్కువ ఊళ్ళో ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు, చింతకాయలు తినేవాళ్ళు, వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు, చింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనే వాడేవాడు.
కొట్టు నీది కాయ నీది కోసి ఉప్పు కారం అని చెప్తాను సప్పరించుకుంటా తిను ఆ, నువ్వు కోసెడితే తినాల్సిందే కానీ కావాలని కొరుకు తినేలా మాత్రం చెయ్యు బాగుంది మధ్యలో నా అడ్డేటి నేనేడు చేయలే ఆ ఏలేడితే కొరకలేవు అన్ని వివరంగా చెప్పాలి ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను నెల తప్పేలా చేయాలి అంతే ఇదేమన్నా తాకట్టు పెట్టి నాగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి లేదా చెట్టుకు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి 5 దేవుళ్ళు కలిస్తే గాని పాండవులు పట్టలేదు మన చేతుల్లో వెళ్ళలేదు దేవుడు ఇవ్వాలి ఆ గాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కంటే ఆడేసేస్తాడు మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి ఈ నింద నేను భరించలేకపోతున్నా వచ్చే ఏళ్ళకి తల్లో మల్లెపూలు తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు తెల్లారే పాటికి నువ్వు నేను డోకోటం ఖాయం మనోడు పందిరెత్తే తెచ్చుకెళ్ళి పడగొట్టేయని ఏటి ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు అన్న వస్త్రాలు కడితే 100 వస్త్రాలు పోయినా ఏటే టీవీ మన ఇంటికి అయి ఉంటుంది ఏమిటిది టీవీనా కాదు రేడియో లేకపోతే ఏంటమ్మా టీవీ ఎక్కడ తీసుకెళ్తున్నా ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా చెమటకి తడిసిపోయింది చీటి టీవీ ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు రామారా మావారే ఈ టీవీ మాదే అమ్మాయి బతికించో తల్లి గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా రాత్రి ప్రజలు చేస్తానన్నారు లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు లోపల తీసుకురా అబ్బా తొందరగా ఫిక్స్ అయ్యా బాబు మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి అయిపోయిందమ్మా అయిపోయింది ఇదిగోనే వాడు ఏమై రిక్షాబి నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడిదే కదా అవునండి ఏమేమా టీవీ ఏది ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేసామన్నారు మేము వీధంతా గాలిస్తున్నాం మీ టీవీ ఏమిటండి మీ టీవీ ఏమిటా చూడవయ్యా రసీదు ఇదిగో రామన్న 4th క్రాస్ స్ట్రీట్ ఏమయ్యా వాళ్ళది పక్కిల్లేగా మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా తర్వాత పంపిస్తారులేండి అదేమిటమ్మా రాణి ఈ టీవీ మాదే వాళ్ళెవరండి ఇది మా వారు పంపించింది కాదమ్మా నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడ ఇదిగో చూడవయ్యా నెంబరు అయ్య బాబాయ్ నా ఉద్యోగం పోతుంది ఈ టీవీ వెళ్ళదే ఇచ్చేయండి ఇచ్చేయండి చూడు ఇక్కడ ఇదిగో చూడవయ్యా నెంబరు అయ్య బాబాయ్ నా ఉద్యోగం పోతుంది ఈ టీవీ వెళ్ళదే ఇచ్చేయండి ఇచ్చేయండి చూడండి బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు మేము కొనుక్కోవాలనుకుంటున్నాం మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను కావాలంటే ఎంతైందో చెప్పండి దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు ఇలా సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా ఆ మాట నిజమైతే నాకు అభ్యంతరం లేదు సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి ఇదేదో బాగానే ఉంది రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం వెరీ గుడ్ హూ ఆర్ యు వాట్ ఇస్ యు యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్ ఇల్లరా వచ్చాను నీకేమైనా పిచ్చా ఎందుకు రంకెలేస్తావు ఇది జనరల్ మేనేజర్ గారి రూమేనా ఎస్ అవును మరి మేనేజర్ రామారావు గారు ఏరి మేనేజర్ రామారావు కాదు రంగనాయకులు గారు ఆ గారు నేనే మరి ఆయన ఆఫీస్ ఎక్కడ అదిగో మళ్ళీ ఆయన ఆఫీస్ ఉంటుంది అగైన్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ అగైన్ అయ్యో నేను జనరల్ మేనేజర్ రామారావు గారి భార్యనండి అర్జెంట్ గా కలుసుకోవాలి ఆ. నేను టీవీ కొన్నాను కొనుక్కోమ్మా కొనుక్కో నువ్వు టీవీ కొనుక్కో ఫ్రిడ్జ్ కొనుక్కో ఆర్టీసీ బస్సు కొనుక్కో నాకేమమ్మా యువర్ సుబ్బారావు ఏంటి సార్ అమ్మయ్యా వచ్చావా చూడు ఈవిడ గారికి మన ఆఫీస్ లో ఉన్న రామారావు అందరినీ అలాగే చూడు సార్. ఒక్క రామారావు కూడా అలాగే వదిలిపెట్టు సార్. లీవ్ సింగిల్ రామారావు అంటే అండర్స్టాండ్ సార్